లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కొడుకు, తేజస్వి యాదవ్కి తమ్ముడైనటువంటి తేజ్ ప్రతాప్ యాదవ్ అయితే ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. 6 సంవత్సరాలు బహిష్కరించారు ఇప్పుడు ఇతన్ని. ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్కి అతనికి పడడం లేదు. పార్టీలో ఉన్నటువంటి లోపాలను కూడా ఈయన ఎత్తి చూపుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన బహిష్కరణకు గురయ్యాడు. ఇప్పుడు దీని గురించి ఈయన మాట్లాడుతూ, నేను చావనైనా చస్తాను గాని ఆర్జేడీ గూటికి మాత్రం వెళ్ళను. అలాంటి పార్టీ అది. పార్టీలో కొన్ని సిద్ధాంతాలు ఉండాలి. అవి రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, ఉపయోగపడాలి. అలాంటి ఎటువంటి సిద్ధాంతాలు లేవు. కేవలం అవినీతిమయమైపోయినటువంటి పార్టీ అది. వ్యక్తులు పూర్తిగా నాశనం అయిపోతున్నారు అంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ అయితే తన తండ్రి గురించి అలాగే అన్న గురించి కూడా మాట్లాడాడు. మరి మీ అన్న ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు కదా అని అడిగినందుకు, అలా అవ్వాలంటే ప్రజల యొక్క ఆశీర్వాద బలం ఉండాలి. ఆ బలం ఉందో లేదో ఆయనే తేల్చుకోవాలి. అది ఉంది అని నేను అనుకోవడం లేదంటూ తేల్చేశాడు. ఇప్పుడైతే అతను, నాకు అధికార దాహం లేదు, నాకు సిద్ధాంతాలు, ఆత్మ గౌరవమే ముఖ్యము అంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు జనశక్తి జనతాదళ్ అనే కొత్తగా ఒక పార్టీ పెట్టి మహువా నియోజకవర్గం నుంచి అయితే పోటీలో నిలబడ్డారు. ఈ పెద్దగా ఆ పార్టీ నుంచి ఎవరిని నిల్చోబెట్టలేదు, కానీ ప్రస్తుతానికి అయితే ఆ నియోజకవర్గం నుంచి ఈయనొక్కరే నిల్చున్నారు.